నా బర్త్డేకి నేను ఏమేం చేశాను, నాకు ఏమేం గిఫ్ట్లు వచ్చాయి, ఎవరు ఏం గిఫ్ట్లు ఇచ్చారు అనేది ఈ వీడియోలో చూపిస్తే. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా బర్త్డే అని చెప్పి నేనైతే నా ఫేవరెట్ టెంపుల్ కనపర్తిపాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇంకా గుళ్ళో పోయి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. అక్కడ నుంచి అయితే మాల్కి అయితే వచ్చేసాను. మాల్లో నా బర్త్డేకి స్పెషల్ స్క్రీనింగ్ అయితే వేశారు, హ్యాపీ బర్త్డే అని చెప్పి. దాన్ని చూడడానికి అయితే నేనైతే మాల్కి అయితే వచ్చాను. స్క్రీన్ లో నా బర్త్డే విషెస్ చేసినందుకు MGB ఫెలిసిటీ మాల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అది చూడంగానే చాలా ఎమోషనల్ అయిపోయి. ఇంకా మాల్లో ఎక్కడ చూసినా 50% బోర్డులు అయితే కనపడ్డాయి. ఏందబ్బా మన బర్త్డే కోసం ఆఫర్ పెట్టారనుకుంటే మన బర్త్డే కన్నా ముందర 1 month నుంచి అయితే ఉందంటే ఇంకో 1 month గానీ ఉంటదంట ఈ ఆఫర్. ఇంకా సాయన కాల్ చేసి సాయన రమ్మంటే సాయన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇక్కడైతే వాళ్ళైతే మామూలుగా అయితే ప్లాన్ చేయలేదు గిఫ్ట్లు. షన్ను బ్రో క్రియేటివిటీ మొత్తం వాడి నాకైతే ఒక కేక్ అయితే తెచ్చాడు. కేక్ మీద 5 రూపీస్ కాయిన్ 2 రూపీస్ కాయిన్ పెట్టి 7 up అని రాయిపించాడు. ఇంకా షన్ను బ్రో నా కోసం ప్రేమగా తెచ్చిన కేక్ ని అయితే కోసేసాను. షన్ను బ్రో నా మీద ప్రాంక్ చేద్దాం అని చెప్పి టాయ్ స్నేక్ గన్ తీసుకొని వచ్చాడు గిఫ్ట్ గా. షన్ను బ్రో నా కోసం తెచ్చిన ఇంకో గిఫ్ట్ అయితే ఇచ్చాడు. దాంట్లో అయితే 7 up టిన్ అయితే ఉంది. సాయన తెచ్చిన గిఫ్ట్ గాని ఇచ్చేసాడు. దాంట్లో ఏముందో మీ అందరికీ తెలుసు. సూర్య గణేష్ వీళ్ళందరూ కలిపి ఒక కేక్ అయితే కోయిపించారు. మళ్ళీ ఈ గ్యాప్ లో మా చింటూ గాడు కానీ కేక్ కోయిపిద్దాం అని చెప్పి కేక్ అయితే తీసుకొని వచ్చాడు. అది కానీ కోసేసాడు. అండ్ నాకు విష్ చేసిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అయితే విష్ చేశారు, నేను అందరికైతే రిప్లై ఇవ్వలేకపోయా. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.